ఓం శాంతి. అక్టోబర్ 8వ తారీఖు బాబా యొక్క సాకార మురళి. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బుద్ధిని స్వచ్ఛంగా రిఫైన్గా తయారు చేసుకోవాలనుకుంటే ఒక్క బాబా స్మృతిలోనే ఉండండి. స్మృతి ద్వారానే ఆత్మ స్వచ్ఛంగా అవుతూ ఉంటుంది. ప్రశ్న: వర్తమాన సమయంలో మనుష్యులు తమ సమయాన్ని, ధనాన్ని ఏ విధంగా వ్యర్థం చేస్తున్నారు? జవాబు: ఎవరైనా శరీరాన్ని వదిలినప్పుడు వారి కొరకు ఎంతో ధనం ఇవన్నీ పెట్టి ఖర్చులు చేస్తూ ఉంటారు. శరీరాన్ని వదిలిన తర్వాత శరీరానికి ఏ విలువ లేదు కదా. కావున దాని కొరకు ఏం చేసినా సమయాన్ని, ధనాన్ని వ్యర్థం చేస్తున్నట్లే. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. ఇతడు కూడా అలాగే చెప్తున్నాడు కదా. అయితే చెప్పేది బాబానా లేక దాదానా? ఆత్మిక తండ్రి పిల్లలైన మీకు భూత, భవిష్యత్, వర్తమానాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారని దాదా కూడా చెప్తారు. వాస్తవానికి సతీయుగం నుండి త్రేతాయుగం అంత్యం వరకు ఏం జరిగిందో అదే ముఖ్యమైంది. ద్వాపర కలియుగాలలో ఎవరెవరు ఎప్పుడు వచ్చారో, ఏం జరిగిందో, వారి చరిత్ర, వారి జియోగ్రఫీ అయితే చాలా ఉంది. సత్య త్రేత యుగాల గురించి ఏ చరిత్ర లేదు, జియోగ్రఫీ కూడా లేదు. ఇతరుల హిస్టరీ, జియోగ్రఫీలన్నీ ఉన్నాయి. పోతే దేవీ దేవతల్ని లక్షల సంవత్సరాల వెనుకకు తీసుకువెళ్లారు. దీనిని బేహద్ బుద్ధి విహీనత అని అంటారు. మీరు కూడా అలాగే బేహద్ బుద్ధి విహీనతలో ఉండేవారు ఇప్పుడు కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటున్నారు. కొందరు ఇప్పుడు కూడా అర్థం చేసుకోవటం లేదు. అర్థం చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. బాబా ఆబు మహిమ గురించి అర్థం చేయించారు. దీనిపై మీరు ఆలోచించాలి, అటెన్షన్ ఉంచాలి. ఇప్పుడు మేము ఇక్కడ కూర్చుని ఉన్నామని మీ బుద్ధిలోకి రావాలి. మీ జ్ఞాపక చిహ్నమైన దిల్వాడా మందిర్ ఎప్పుడు తయారైంది? ఎన్ని సంవత్సరాల తర్వాత తయారైంది? 1250 సంవత్సరాలని అంటారు. ఎన్ని సంవత్సరాలు జరిగిపోయాయి? 3750 సంవత్సరాలు జరిగిపోయాయి. అనగా వారు కూడా ఇప్పటి మీ స్మృతి చిహ్నం, వైకుంఠపు స్మృతి చిహ్నాలను తయారు చేశారు. మందిరాలు కట్టించినప్పుడు ఒకరికంటే ఒకరు బాగా కట్టాలని పోటీ పడుతూ ఉంటారు. ఇప్పుడు అలా కట్టించేందుకు ధనం కూడా లేదు. ఒకప్పుడు చాలా ధనం ఉండేది. అందుకే సోమనాథ ఆలయాన్ని ఎంత పెద్దగా, ఆడంబరంగా, వైభవోపేతంగా కట్టించారు. ఇప్పుడు అంత పెద్దది కట్టలేరు. ఆగ్రా మొదలైన చోట్ల కట్టిస్తూ ఉంటారు. కానీ అవన్నీ వ్యర్థమైనవి, పనికి రానివి. ఎందుకంటే మానవులంతా అంధకారంలో ఉన్నారు కదా. తయారయ్యే సమయానికి వినాశనం కూడా వచ్చేస్తుంది. ఈ విషయాలు ఎవరికీ తెలియవు. పడగొడుతూ కట్టిస్తూ ఉంటారు. ధనం ఉచితంగా వస్తూ ఉంటుంది. సమయము, ధనము, శక్తి అన్నీ వ్యర్థమవుతూ ఉన్నాయి. ఎవరైనా మరణిస్తే ఎంతో సమయాన్ని పోగొట్టుకుంటారు. మనం వ్యర్థం చెయ్యం. ఆత్మేమో వెళ్ళిపోయింది. మిగిలిన శవానికి విలువ ఏముంది? సర్పం కుబుసం విడుస్తుంది. దానికి ఏమైనా విలువ ఉందా? ఏ విలువ లేదు. భక్తి మార్గంలో శరీరానికి విలువ ఉంది. జడ చిత్రాలను ఎంతగానో పూజిస్తారు. కానీ వారు ఎప్పుడు వచ్చారో, ఎలా వచ్చారో దానిని గురించి వారికి ఏమీ తెలియదు. దీనిని భూత పూజ అని అంటారు. పంచతత్వాలని పూజిస్తారు. ఈ లక్ష్మీనారాయణుడు స్వర్గంలో రాజ్యమేలుతూ ఉండేవారు. 150 సంవత్సరాల ఆయుష్ పూర్తి అవుతూనే శరీరం వదిలేవారు. శరీరం దేనికి పనికి రాదు. అక్కడ దానికేం విలువ ఉంటుంది? ఆత్మ వెళ్ళిపోతుంది. చండాలునికి ఇస్తారు. పద్ధతి, ఆచారాలను అనుసరించి దహనం చేస్తారు. వారి మట్టిని విమానాల్లో పేరు ప్రతిష్టల కొరకు తీసుకువెళ్తారు. అక్కడ అంటే సతీయుగంలో ఇదంతా ఏమీ ఉండదు. ఇక్కడ ఏమేమో చేస్తారు. బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకి తినిపిస్తారు. అక్కడ ఇలాంటివి ఉండవు. శరీరం దేనికి పనికిరాదు. శరీరాన్ని కాల్చేస్తారు. వారి చిత్రాలు మాత్రం ఉంటాయి. అయినా వారి ఖచ్చితమైన చిత్రాలు లభించవు. ఈ మందిరాలలోనే
ఆదిదేవుని రాతి విగ్రహం ఖచ్చితమైనది కాదు. పూజలు చేసేటప్పుడు ఈ రాతి బొమ్మలు తయారు చేశారు. అసలైన రూపం కాలిపోయి ఎప్పుడో సమాప్తమైపోయింది కదా. ఆ తర్వాత భక్తి మార్గంలో ఇలా రాతి విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విషయాలపై కూడా ఆలోచనలు నడుస్తాయి కదా. ఆబు మహిమని చాలా మంచి రీతిగా విశదీకరించి రుజువు చేయాలి. మీరు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇక్కడే ఆ బాబా మొత్తం విశ్వంనంతా నరకం నుండి స్వర్గంగా తయారు చేస్తున్నారు. అందుకే ఇదే అన్నింటికంటే ఉన్నతోన్నతమైన తీర్థస్థానం. ఇప్పుడు ఇంకా అంత భావన లేదు. కేవలం శివుని యందు మాత్రమే భావన ఉంది. ఎక్కడికి వెళ్ళినా శివుని మందిరానికి తప్పకుండా వెళ్తారు. అక్కడ ఉంటుంది కదా, ప్రతి ప్లేస్లో శివాలయం ఉంటుంది. అమర్నాథ్లో కూడా శివుని చిత్రం ఉంది. శంకరుడు పార్వతికి కథ వినిపించారని చెప్తారు. అక్కడ కథల మాటే ఉండదు. మానవులకి కొంచెం కూడా జ్ఞానం లేదు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇంతకు ముందేమైనా తెలుసా? ఇప్పుడు బాబా ఆబుని ఎంతో మహిమ చేస్తున్నారు. అన్ని తీర్థస్థానాలలో ఇది గొప్పది. బాబా దీనిని గురించి చాలా అర్థం చేయిస్తారు. కానీ అనన్యమైన పిల్లల బుద్ధిలో కూర్చోవాలి. ఇప్పుడు ఇంకా చాలా దేహాభిమానంలో ఉన్నారు. జ్ఞానం ఇంకా చాలా ఎక్కువగా కావాలి. చాలా విశుద్ధం అవ్వాలి. ఇప్పుడు కొంతమందికి కష్టం మీద యోగం కుదురుతూ ఉంది. యోగంతో పాటు జ్ఞానం కూడా కావాలి. కేవలం యోగంలోనే ఉండమని కాదు, యోగం చేసేందుకు జ్ఞానం తప్పకుండా అవసరం. ఢిల్లీలో జ్ఞాన విజ్ఞాన భవనం అని పేరు పెట్టారు. కానీ దాని అర్థమేంటో తెలియదు. ఇది అర్థమే చేసుకోరు. జ్ఞాన విజ్ఞానాలు 1 సెకండ్ విషయమే. శాంతిధామం, సుఖధామం. కానీ మానవులకు ఏమాత్రమూ బుద్ధిలో లేదు. వారికి అర్థమే తెలియదు. చిన్మయానంద మొదలైన వారు గొప్ప గొప్ప సన్యాసులు ఉన్నారు. గీతను వినిపిస్తారు. వారికి ఎంతోమంది శిష్యులున్నారు. కానీ అందరికంటే గొప్ప జగద్గురు ఒక్క బాబా మాత్రమే. తండ్రి, టీచర్ కంటే గురువు గొప్పవారు. స్త్రీ 2వ పతిని ఎలా వివాహం ఆడదో అలాగే మరో గురువును కూడా ఆశ్రయించరాదు. ఒక్క గురువుని ఆశ్రయించారు. వారే సద్గతిని కలుగజేయాలి. ఇంకా ఇతర గురువులు ఎందుకు? బేహద్ తండ్రి ఒక్కరే సద్గురువు, సర్వులకు సద్గతినిచ్చేవారు. కానీ ఈ విషయాలు ఏమాత్రం అర్థం చేసుకుని వారు చాలామంది ఉన్నారు. రాజధాని స్థాపన అవుతూ ఉందని బాబా అర్థం చేయించారు. కావున నెంబర్ వారుగా ఉంటారు కదా. కొంతమంది కొద్దిగా కూడా అర్థం చేసుకోలేరు. డ్రామాలో వారి పాత్ర అలా ఉంది. టీచర్ అయితే అర్థం చేయించగలరు. ఏ శరీరం ద్వారా అర్థం చేయిస్తున్నారో వారికి కూడా తెలిసిపోతుంది. ఇది బెల్లానికి తెలుసు, బెల్లం సంచికి తెలుసు. శివబాబాను బెల్లమని అంటారు. వారికి అంటే శివబాబాకి అందరి స్థితి ఎలా ఉందో బాగా తెలుసు. ఎవరు ఎలా చదువుతున్నారో, ఎంత సేవ చేస్తున్నారో, బాబా సేవలో జీవితం ఎంత సఫలం చేసుకుంటున్నారో వారి వారి చదువు ద్వారా అర్థం చేసుకోగలరు. ఈ బ్రహ్మ ఇల్లు వాకిలి వదిలేశారు కనుక లక్ష్మీనారాయణలు అవుతారని అనుకోరాదు. శ్రమ చేస్తున్నారు కదా. ఈ జ్ఞానం చాలా ఉన్నతమైంది. ఎవరైనా బాబా ఆజ్ఞని మీరితే ఒక్కసారిగా రాతి బుద్ధి గలవారిగా అయిపోతారు. ఇది ఇంద్రసభ అని బాబా అర్థం చేయించారు. శివ బాబా జ్ఞానవర్షం కురిపిస్తారు. వారి ఆజ్ఞని ఉల్లంఘిస్తే రాతి బుద్ధి గలవారిగా మారిపోతారని శాస్త్రాల్లో రాసి ఉన్నారు. మీ వెంట ఎవరైనా సంభాళించి తీసుకొని రండి. కానీ బాబా అందరికీ వ్రాస్తూ ఉంటారు. అలాగని ఎవరినంటే వారిని అపవిత్రులని, వికారులని తీసుకొని రాకూడదు. అలా తీసుకువచ్చే బ్రాహ్మణిపై దోషం ఏర్పడుతుంది. అటువంటి వారిని ఎవ్వరినీ తీసుకొని రాకూడదు. ఇది చాలా గొప్ప బాధ్యత. బాబా అత్యంత ఉన్నతమైన వారు. మీకు విశ్వచక్రవర్తి పదవిని ఇస్తారు కనుక అటువంటి వారిని ఎంత గౌరవించాలి. చాలామందికి బంధుమిత్రులు మొదలైన వారు గుర్తొస్తూ ఉంటారు. బాబా స్మృతి ఉండనే ఉండదు. లోపలే గుటకలు మింగుతూ ఉంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు. ఇది ఆసురీ ప్రపంచం. ఇప్పుడు దైవీ ప్రపంచం తయారవుతుంది. ఇది మన లక్ష్యం. ఈ లక్ష్మీనారాయణల వలె తయారవ్వాలి. ఏ ఏ చిత్రాలు ఉన్నాయో వారందరి జీవిత చరిత్రలు మీకు తెలుసు. మనుషులకు అర్థం చేయించేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. కొంతమంది కొంచెం బుద్ధివంతులమని
మరి కొంతమందికి మాత్రం అర్థం అవ్వటం లేదని మీరు కూడా అర్థం చేసుకుని ఉంటారు. ఎవరెంత జ్ఞానం తీసుకుంటారో దాని అనుసారమే సేవ చేస్తున్నారు. గీతా భగవంతుని గురించిన విషయమే ముఖ్యమైనది. సూర్యవంశీ దేవతల శాస్త్రం గీత ఒక్కటే, వేరే ఏదీ లేదు. బ్రాహ్మణులకు కూడా వేరే శాస్త్రం ఏదీ లేదు. ఇవి చాలా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఈ జ్ఞాన మార్గంలో నడుస్తూ నడుస్తూ వికారాల వశమైతే జ్ఞానం బుద్ధి నుండి వెళ్ళిపోతుంది. చాలా మంచి మంచి పిల్లలు వికారాలకు వశమై రాతి బుద్ధి గలవారిగా అయిపోయారు. ఇందులో మంచి తెలివి కావాలి. బాబా తెలిపిన జ్ఞానాన్ని నెమరువేస్తూ ఉండాలి. ఇక్కడ మీకు చాలా సులభం. ఎలాంటి చిక్కు పనులు, అలజడులు మొదలైనవి ఏమీ లేవు. బాహ్యంలో ఉండుట వలన వ్యాపారాదుల చింత ఎంతో ఉంటుంది. మాయ చాలా తుఫాన్లు తీసుకొస్తుంది. ఇక్కడ ఏ చిక్కు పని లేదు. ఏకాంతంలో ఉంటారు. బాబా ఏమో పిల్లలతో పురుషార్థం చేయిస్తూ ఉంటారు. ఈ బాబా కూడా పురుషార్థియే. పురుషార్థం చేయించేవారైతే శివబాబా. ఇందులో విచారసాగర మంథనం చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ బాబా తన పిల్లల తోడు కూర్చొని ఉన్నారు. సంపూర్ణ సహకారం ఇచ్చేవారిని సేవాధారి అంటారు. ఆటంకపరిచేవారు చాలా నష్టం కలుగజేస్తారు. ఇంకా డిసర్వీస్ చేస్తారు, విఘ్నాలు కలిగిస్తారు. మహారాజు మహారాణులుగా తయారైతే వారికి దాసదాసీలు కూడా కావాలని మీకు తెలుసు. వారు అంటే దాసదాసీలు కూడా ఇక్కడి నుండే తయారవుతారు. ఆధారమంతా చదువుపైనే ఉంది. ఈ శరీరాన్ని కూడా సంతోషంగా వదలాలి, దుఃఖంతో కాదు. పురుషార్థం కొరకు సమయం లభించింది కదా. జ్ఞానమేమో ఒక్క క్షణందే. శివబాబా నుండి వారసత్వం లభిస్తుంది. బుద్ధిలో ఉంది. ప్రజలు చాలామంది తయారవ్వాలి. మన సూర్యవంశ చంద్రవంశ రాజధానులు ఇక్కడ స్థాపనవుతూ ఉన్నాయి. బాబావారిగా అయ్యి గ్లాని చేస్తే తల మీద చాలా బరువెక్కుతుంది. ఒక్కసారిగా పాతాళానికి పోయినట్లవుతుంది. బాబా అర్థం చేయిస్తున్నారు. ఇచ్చట కూర్చొని ఎవరు పూజలు చేయించుకుంటూ ఉంటారో వారు పూజ్యులు ఎలా అవుతారు? పూజలు చేయించుకునేవారు పూజ్యులు ఎలా అవుతారు? సర్వుల సద్గతి దాత, కళ్యాణం చేసేవారు ఒక్క బాబా మాత్రమే. మానవులకి శాంతి అంటే అర్థం కూడా తెలియదు. హఠయోగం ద్వారా ప్రాణాయామం ఇలా చేయటమే శాంతి అని భావిస్తారు. అందులో కూడా చాలా శ్రమ ఉంటుంది. కొంతమందికి మెదడు చెడిపోతుంది. ఏ ప్రాప్తి కూడా ఉండదు. అది అల్పకాలికమైన శాంతి, అల్పకాలిక సుఖము, కాకిరెట్ట సమానమని అంటారు. అలాగే ఈ శాంతి కూడా కాకిరెట్ట సమానమైంది. అది అల్పకాలం మాత్రమే ఉంటుంది. బాబా 21 జన్మలకు మీకు సుఖశాంతులు రెండింటినీ ఇచ్చారు. కొంతమంది చివరి వరకు శాంతిధామంలోనే ఉంటారు. ఎవరి పాత్ర చివరిలో ఉందో వారు ఎక్కువ సుఖాన్ని చూడలేరు. అక్కడ కూడా నెంబర్ వారుగా పదవులు ఉంటాయి కదా. భలే దాసదాసీలుగా ఉంటారు, కానీ కృష్ణుడిని చూసుకునేందుకు లోపలికి కూడా వెళ్ళలేరు. అందరికీ వేరువేరు భవనాలు ఉంటాయి కదా. చూసేందుకు ప్రత్యేకమైన సమయం ఉంటుంది. పోపు వస్తే వారిని చూసేందుకు ఎంతమంది వెళ్తారో చూడండి. ఇటువంటి వారు చాలామంది వస్తారు. వారికి చాలా ప్రభావం ఉంటుంది. వారిని దర్శించుకునేందుకు లక్షల మంది వెళ్తారు. ఇక్కడ శివబాబా దర్శనం ఎలా అవుతుంది? ఇది అర్థం చేసుకునే విషయం. ఇది ఎంత అత్యుత్తమైన తీర్థస్థానం అని ప్రపంచానికి ఎలా తెలియాలి? దిల్వాడ వంటి మందిరాలు దగ్గరలో ఇంకా ఉంటే వెళ్ళి చూడాలి. అవి ఎలా తయారై ఉన్నాయో చూడాలి. వారికి జ్ఞానం తెలిపే అవసరం కూడా ఉండదు. ఎందుకంటే వారు మళ్ళీ మీకు జ్ఞానం ఇవ్వటం ప్రారంభిస్తారు. ఇవి చెయ్యండి, అవి చెయ్యండి అని సలహా ఇస్తారు కదా. మిమ్మల్ని చదివించేది ఎవరో వారికి తెలియదు. ఒక్కొక్కరికి అర్థం చేయించేందుకు శ్రమ కలుగుతుంది. దానిపై కథలు కూడా ఉన్నాయి. నాన్నా పులి అని అంటాడు. మీరు కూడా మృత్యు రానే వస్తుందని చెప్తారు, కానీ వారు నమ్మరు. ఇంకా 40,000 సంవత్సరాలు ఉందని అంటారు. మృత్యు ఎక్కడొస్తుంది అని అంటారు, కానీ మృత్యు తప్పకుండా వస్తుంది. అందరినీ తీసుకెళ్తుంది. అక్కడ ఎలాంటి మురికి ఉండదు. ఇక్కడి ఆవులకు అక్కడి ఆవులకు ఎంత వ్యత్యాసం ఉంటుంది. కృష్ణుడు ఆవులను మేపడు, గోవుల కాపరి కాదు. వారి వద్ద పాలు హెలికాప్టర్లో వస్తూ ఉంటాయి, పుష్పక విమానాల్లో. ఈ మురికి ఎక్కడో దూరంగా ఉంటుంది.
ఇంటి వెనుక ముందు మురికి ఉండనే ఉండదు. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. దాని కొరకు ఇప్పుడు పూర్తిగా పురుషార్థం చేయాలి. ఎంతో మంచి మంచి పిల్లలు సేవా కేంద్రాల నుండి వస్తారు. బాబా చూసి ఎంతో సంతోషిస్తారు. నెంబర్ వారు పురుషార్థం అనుసారం పుష్పాలు తయారవుతాయి. పువ్వులుగా ఉన్నవారు స్వయాన్ని కూడా పువ్వులుగా భావిస్తారు. ఢిల్లీలో కూడా పిల్లలు రేయింబవళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు. జ్ఞానం కూడా ఎంతో ఉన్నతమైనది. ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు ఎంతో శ్రమ చేయవలసి వస్తుంది. బాబా వద్దకు మొత్తం సమాచారం అంతా వస్తుంది. కొంతమంది సమాచారం వినిపిస్తారు, కొంతమంది వినిపించరు. ఎందుకంటే ద్రోహులుగా కూడా చాలామంది ఉంటారు. చాలా ఫస్ట్ క్లాస్గా ఉన్న వాళ్ళు కూడా ద్రోహులుగా అవుతారు. థర్డ్ క్లాస్ వారు కూడా ద్రోహులుగా ఉన్నారు. కొంచెం జ్ఞానం తెలుసుకుంటూనే మేము శివబాబాకు కూడా బాబాగా అయ్యామని భావిస్తారు. ఈ జ్ఞానం ఇచ్చేదెవరో కూడా గుర్తించరు. అచ్చా मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం విశ్వ చక్రవర్తి పదవినిచ్చే బాబాని చాలా చాలా గౌరవించాలి. బాబా సేవలో తమ జీవితాన్ని సఫలం చేసుకోవాలి. చదువుపై పూర్తిగా అటెన్షన్ ఉంచాలి. సెకండ్ పాయింట్, బాబా ద్వారా లభించిన జ్ఞానంపై విచారసాగర మంతన చెయ్యాలి. ఎప్పుడూ కూడా విఘ్నరూపంగా అవ్వకూడదు, డిస్సర్వీస్ చేయకూడదు, అహంకారం ఉండకూడదు. వరదానం 4 సబ్జెక్టులలో బాబా మనస్సుకి నచ్చే మార్కులు తీసుకునే హృదయ సింహాసనాధికారిగా కండి. 4 సబ్జెక్టులలో బాబా మనస్సుకి నచ్చే మార్కులు తీసుకునే హృదయ సింహాసనాధికారిగా కండి. ఏ పిల్లలైతే 4 సబ్జెక్టులలో మంచి మార్కులు తీసుకుంటారో, ఆది నుండి అంతం వరకు మంచి మార్కులతో పాస్ అవుతారో వారినే పాస్ విత్ ఆనర్ అని అంటారు. మధ్య మధ్యలో మార్కులు తగ్గిపోయి తర్వాత మేకప్ చేసుకోవటం కాదు. కానీ అన్ని సబ్జెక్టులలో బాబాకి మనస్సుకి నచ్చిన మార్కులు తీసుకునేవారే హృదయ సింహాసనాధికారిగా అవుతారు. దీంతో పాటు బ్రాహ్మణ ప్రపంచంలో అందరి ప్రేమ, అందరి సహయోగం, అందరి గౌరవాన్ని ప్రాప్తి చేసుకునేవారే హృదయ సింహాసనాధీశులుగా అవుతారు. హృదయ సింహాసనాధీశుల నుండి రాజ్య సింహాసనాధీశులుగా అవుతారు. స్లోగన్: ఎవరి హృదయంలో సదా నేను బాబా దానిని, బాబా నావారు అనే బేహద్దు పాట మ్రోగుతూ ఉంటుందో వారే ప్రియమైన వారు. ఎవరి హృదయంలో సదా నేను బాబా వాడిని, బాబా నావాడు అనే బేహద్దు పాట మ్రోగుతూ ఉంటుందో వారే ప్రియమైన వారు. ఈరోజుటి అవ్యక్త ఇషారా పాయింట్: సంస్కార పరివర్తన. పాత సంస్కారాల పరివర్తన చేసుకొని సంస్కారాల కలయిక రాసి చేసుకోండి అనే దానిలో ఈరోజుటి పాయింట్. దేహ ఆకర్షణ యొక్క సంస్కారాలు వద్దన్న లాగుతూ ఉంటాయి. ఈ సంస్కారాన్ని పరివర్తన చేసుకోవటానికి ముఖ్యంగా 2 విషయాల పట్ల అటెన్షన్ ఉంచాలి. ప్రతి ఒక్కరి యొక్క చరిత్రని చూడాలి. 2, చైతన్యమైన ఆత్మని, విచిత్ర ఆత్మని చూడాలి. వర్తమాన సమయంలో ముఖ్యంగా ఈ పురుషార్థమే అవసరం. ఈ పురుషార్థంతో సంస్కారం పవిత్రంగా అవుతూ ఉంటుంది. దైహిక దృష్టి కూడా సమాప్తం అవుతూ ఉంటుంది. అచ్చా. ఓం శాంతి.